ఇవాళ రైస్ మిల్స్ ఇవాళ రైస్ మిల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఇటు తెలంగాణయే కాదు, ఇటు ఆంధ్రయే కాదు, ఎక్కువగా సంపాదించే వ్యాపారం ఏది అంటే రైస్ మిల్ వ్యాపారమే. ఇప్పటికీ కూడా దాంట్లో చిన్నప్పటి నుంచి మంచి అనుభవం సంపాదించిన వాడిని నేను. అన్ని రకాల అవకాశాలు ఉన్నవాడిని నేను. ఇన్ని ఉండి అంత అలా చేస్తూ అంత రైజులో ఉండే ఆ వ్యాపారాలు నేను మూసేశాను అంటే ఒక్కసారి మీరు అంతా అర్థం చేసుకోండి. మీరు ఏమైనా కోట్లు సంపాదిస్తున్నారా? బ్రతుకు తెరువుకు సంపాదిస్తున్నారు. ఇంతకన్నా ఏం చేస్తున్నారు మీరు? మీరేమైనా మేడలు మిద్దులు కడుతున్నారా, ఎస్టేట్లు కడుతున్నారా? ఈ కొద్ది దాంతోటే సాటిస్ఫై అయిపోతున్నారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. చాలా మంది వాళ్ళకుంది, మాకు లేదు, చాలా బాధపడుతూ ఉంటారు. మేము కూడా సంపాదించుకుంటే బాగుండు అని ఆశపడుతూ ఉంటారు. కొంతమంది ప్రయత్నిస్తారు, విఫలం అవుతారు. కొంతమంది ఆశ ఉన్నా మన వల్ల కాదులే అని బాధపడుతూ ఊరుకుంటారు. కొంతమంది ప్రయత్నించి ఫెయిల్యూర్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని చేస్తున్నారు. అర్థం చేసుకోండి. ఆర్థిక స్థితి సరిగ్గా లేదు అని బాధపడే వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. మీరు లేదు అని బాధపడక్కల. మీరు ధన సంపాదన కంటే జ్ఞాన సంపాదన మీద దృష్టి పెట్టండి. లోకంలో మీరెంత గొప్పవారు కాగలుగుతారో ఆలోచించుకోండి. ఇది అర్థమవుతే వాటి వెనకాల పడరండి. ఎందుకు వృధా చేస్తారండి మీ జీవితాన్ని, మీ శక్తిని, మీ యవ్వనాన్ని, మీ మేధస్సును? నేనేమి అస్సలు ఉపయోగించొద్దు అంటలా. కొంత జ్ఞానం మీదే కూడా దృష్టి పెట్టండి. అది నేను చెప్పేది. బుద్ధి పెంచుకోండి. బుద్ధి పెంచుకోవడానికి భీమవరం రావాలి. జ్ఞానం పెంచుకోవడానికి మార్నింగ్ జిమ్‌లోకి రావాలి. మీకు మెల్లిమెల్లిగానండి దానంతటదే అన్నీ సమకూరుతాయండి.
నాకు బాగా గుర్తండి. 2012 డిసెంబర్‌లో యజ్ఞం జరుగుతున్న టైంలో పత్రి గారు ఓ సందర్భంగా అన్నారు. ఏమన్నారంటే, టీ తాగడానికి కూడా డబ్బులు లేని నేను, ఈ 100 ఎకరాల ప్రాజెక్ట్‌కి చైర్మన్ అయ్యాను అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది. నేను బాగా ఆలోచిస్తానండి. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట, దాని ఎనకాల అర్థం ఏంటి అన్నది ఆలోచిస్తాను. ఓహో! టీ తాగడానికి డబ్బులు కూడా లేని పత్రి గారికి హైదరాబాద్ లాంటి ఏరియాలో 100 ఎకరాల్లో అంత గొప్ప ప్రాజెక్టు దానికి చైర్మన్ అవ్వగలిగారు అంటే, ఆ మాట ఆయన అన్నారు అంటే, ఏంటి దాంట్లో అర్థం? ఇది ఆలోచించాను. ఏమీ లేదండి. ఆయన చేసే పనులు రెండే. సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస. అది అందరికీ అందిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరిని ఆత్మజ్ఞానులుగా తయారు చేస్తున్నారు. అందుకే ఆయనకి ఎంత జీతం వస్తున్నా దాన్ని రిజైన్ చేశారు. ఆ టైంలో ఇంకొక ఆధారం లేకుండా దాన్ని రిజైన్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయనేం తెలివి తక్కువోడు కాదు. రిజైన్ చేశాడు అంటే. అది పోయిందని ఏం బాధ లేదు ఉద్యోగం. తర్వాత ఏమవుతుందో ఆలోచన లేదు. నేను చేసేది చేస్తే రావాల్సింది వస్తుంది. అన్న ఆ బుద్ధి, జ్ఞానం ఆయనకున్నాయి. తృణప్రాయంగా వదిలేశాడు. ఈ మార్గంలోకొచ్చాడు. ఎంత ఎదిగాడండి. ఆయన ఏ కారణాలవుతే శరీరం వదలవలసొచ్చింది. ఆయన పని పూర్తయిపోయింది అంతే. అంతకన్నా ఇంకేం లేదు. లేకపోతే ఆ టైంలో కర్తాల్లోనే ఆయనకు ఒక కోటో, 2,00,00,000 పెట్టి మంచి ఇల్లు కడదాం అనుకున్నారు. మరి ఆలోచించండి. నేనేం మీరు చేసే పనేం వదలమని నేను అంటలేదు. అన్నీ చేసుకోండి. కొంత సమయం దీనికి కేటాయించుకోండి. అది నేను చెప్పేది. ఈ పని మీద పెట్టండి.
మీ అదృష్టం కొద్దీ ఈ జ్ఞానాన్ని మీకు ఇవ్వడానికి మిమ్మల్ని ఈ మార్గంలో ఎదిగేటట్టుగా చేయడానికి పత్రి గారి తర్వాత నేను మేడం ఎదిగాం. అది మీ అదృష్టం. మొన్న నిన్నే మొన్నటి విజయభాస్కర్ రెడ్డి గారు కట్టాలు 3 రోజులు క్లాస్కు వచ్చారు. పావుగంట అరగంట. ఆయన అన్నారు, నేను మా ఇంటికి భోజనానికి పిలిస్తే 10,000 మంది వస్తారు, అంత కెపాసిటీ ఉన్నవాడిని. కానీ విచిత్రం ఏంటంటే కర్తాల్లో ధ్యానానికి పిలిస్తే 10 మంది కూడా రావట్లేదు అన్నారు. పాపం ఆయన చాలా అహర్నిశలు కృషి చేస్తున్నారు కర్తాల్లో జనం పెరగడానికి. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, ఏమండి, ప్రపంచ జనాభా 700-800 కోట్లు అనుకుంటున్నారు. కానీ సృష్టిలో ఉన్న కోటాను కోట్ల లోకాల్లో ఎన్ని కోటాను కోట్ల మానవాత్మలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి అన్నారు. మీరు శరీరాలు చూడకండి, ఆత్మలుగా మీరు చూసినప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయన్నారు. అన్ని లోకాల్లో ఉన్న మానవాళి అంత ఆత్మలన్నీ భూమి మీదకి వచ్చి శరీరం తీసుకుంటే భూమి సరిపోదండి. ఈ సముద్రాలు, అడవులు, ఎడార్లు అన్నిట్లోనూ పేర్చిన శరీరాలందరినీ. ఇంకా ఎన్నో ఆత్మలు ఉండిపోతాయి పైలోకాల్లో. అన్ని ఆత్మలు ఉన్నాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఏంటి ఇక్కడ భూమి మీద ఇలా పెరిగిపోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా అని. ఈ భూమి మీద ఉన్నాయి చూస్తున్నారు, పైలోకాల్లో ఎన్ని ఉన్నాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకటే చెప్పాను ఆయనకి, ఇన్ని కోటాను కోట్ల ఆత్మలో 60% ఆత్మలు దేహ స్థితిలో ఉంటారు, 30% ఆత్మలు మనోస్థితిలో ఉంటారు, 9% ఆత్మలు బుద్ధి స్థితిలో ఉంటారు. 1% కానీ అంతకన్నే తక్కువ కానీ ఆత్మలు ఆత్మస్థితిలో ఉంటారు. ప్రపంచంలో, సృష్టిలో ఉన్న పరిస్థితి. ఈ 60% కానీ 30% కానీ ధ్యానంలోకి రారు, కర్తాలు రారు.
ధ్యానంలోకి ఒక 9% వస్తే గొప్ప. అది కూడా డౌటే. కానీ ఒక్క శాతమే అంటే ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళే నా దగ్గరికి రాగలుగుతారు. ఇలాంటి 3 రోజుల క్లాస్‌కి రాగలుగుతారు. ఈ ధ్యానంలోకి వచ్చిన అందరూ కూడా ఈ 3 రోజుల క్లాస్‌కి నా దగ్గర కూడా రాలేరన్నాను. ఎందుచేతంటే ఎంతమంది జ్ఞానం పొంది పైకి వెళ్ళినా ఎప్పటికప్పుడు ఆ పూర్ణాత్మ కానీ, మూలాత్మ కానీ ఈ ఆత్మల్ని వర్షంలా సృష్టిస్తూనే ఉంటాయంట. పత్రి గారు చెప్పారు. ఈళ్ళు మనలాంటి వాళ్ళం, పత్రి గారు లాంటి వాళ్ళు వీళ్ళని జ్ఞానవంతుల్ని చేసి పైకి పంపుతూ ఉంటే ఈ ఆత్మల్ని, ఆ పూర్ణాత్మలు మళ్ళా సృష్టిస్తూ ఉంటాయి. అందుకే ఆయన ఇంకో మాట అన్నారు. కృష్ణుడు లాంటి వాడు జ్ఞానాన్ని బోధించినా ఇంకా ఎంతమంది ఉన్నారు అర్థం చేసుకోనోళ్ళు అని. కృష్ణుడేటి, తర్వాత బుద్ధుడొచ్చాడు, పత్రి గారొచ్చారు. ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళొచ్చారు. వాళ్ళందరూ జ్ఞానాన్ని బోధించి వెళ్తున్నారు. ఓ రమణ మహర్షి, షిరిడీ బాబా, సత్య సాయిబాబా ఇలా ఒక్కళ్ళని కాదు ఎంతో మందిని మనం తీసుకుంటే బోధిస్తూనే ఉన్నారు. ఎంత బోధిస్తున్నా లోకంలో అజ్ఞానులే ఎక్కువ కనిపిస్తున్నారు. ఆత్మ జ్ఞానం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అతి స్వల్పంగా కనిపిస్తున్నారు. అంటే దీనికి కారణం సృష్టిలో అలా ఆత్మలు సృష్టింపబడ్డమే. సృష్టింపబడినవన్నీ మొదట్లో దేహస్థితిలో ఉంటారు. మెల్లిగా ఇంకో 150 జన్మలయ్యేసరికి మనోస్థితిలోకొస్తారు. 300 జన్మలు దాటేసరికి బుద్ధి స్థితిలోకొస్తారు. 400 జన్మలు దాటేసరికి ఆత్మస్థితిలోకొస్తారు. ఎవరైతే ఇప్పుడు మన దగ్గరికొస్తున్నారో మార్నింగ్ జూమ్‌లో ఇలా పాల్గొంటున్నారో భీమవరమే కాదు, ఎక్కడ మన క్లాసున్నా అక్కడికి వెళ్తున్నారో వీళ్ళంతా ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు. అందుకే మిమ్మల్నందరినీ నేను డైమండ్స్ అని అనడానికి కారణం. మీకు అర్థం కాకపోతే కాకపోవచ్చు. ప్రతి ఒక్కరు డైమండే. మట్టిలో మాణిక్యాలు. ఆ మట్టిలోని తీసిన వెంటనే షైనింగ్ ఏముంటాయండి? దాన్ని కాస్త అరగదీస్తే ప్రకాశం కనిపిస్తది. ఇప్పుడు అమ్మ, నేను చేసే పనేంటంటే మిమ్మల్ని అరగదీస్తున్నాం. అంతకన్నా ఇంకేం లేదు. మీలో ఉన్న ఒరిజినాలిటీ బయటపడ్డానికి.
అది మీకు తెలియట్లేదు, కనిపించట్ల. మీ శక్తి మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు అల్పభావం. ఆయన అలాగే అంటాడు. మనమెక్కడ, ఆయనెక్కడ. ఇదే భావం. భగవద్గీతలో పత్రిక చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారంటే, మీరు నా విషయంలో ఏ భావంలో ఉంటే నేను అలాగే అనుగ్రహిస్తాను అన్నాడు. మీరు భక్తుడుగా భావిస్తే ఆయన దేవుడుగా ఉంటాడు. మీరు అల్పుడుగా భావిస్తే ఆయన గొప్పవాడిగా ఉంటాడు. మీరు దాసుడుగా భావిస్తే ఆయన యజమానిగా అవుతాడు. అందుచేత పత్రిక గారు ఏమన్నారంటే, ఆయనకి స్నేహితుడిగా భావించండి మీరు. ఆయనతో సమానంగా ఎదుగుతారన్నాడు ఆయన. అంతా మీ భావంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ భగవద్గీతలోనే ఉన్నాయండి. వేరే ఎక్కడా ఏమి లేవు. యద్భావం తద్భవతి అంటే ఇదేనండి. అనుకున్నది అయిపోవడం కాదు. మీరు ఏ భావంలో ఉంటారో అలా తయారైపోతారు మీరు. ఎన్నో రకాలుగా మిమ్మల్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు నోరెప్పకపోతే మీరు ఎలా ఉన్నారో మాకు అర్థం కాదు. చేత ఇంచుమించు అందరి చేత మాట్లాడించడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు ఇవ్వాల్సిన సజెషన్స్ ఇస్తున్నాను. వాళ్ళని ఉద్దేశించి ఇచ్చింది కాదు. అది అందరిని ఉద్దేశించి ఇచ్చిందే.
వాళ్ళ తిరుపతి గారితో మాట్లాడుతున్నాను అంటే ఆయన ఒక్కడితో నేను మాట్లాడుతున్నట్టు కాదు. అదే స్థితిలో కొంతమంది ఉన్నారు. మట్టిలో ఉన్న మాణిక్యాన్ని సాన పెట్టుకోవడానికే భీమవరం క్లాసులు, మార్నింగ్ జూమ్, ఇంతకన్నా ఏమి లేదు. మీ గొప్పతనాన్ని మీరు గుర్తించండి. మీ దేహం చూసుకుని, మీ కుటుంబం చూసుకుని, మీ పరిస్థితులు చూసుకుని ఎందుకు మీరు తక్కువ భావంలో ఉంటారు? అది నేను చెప్పేది. చివరికి వచ్చేసిన వాళ్ళమండి మనం. కొంచెం శ్రద్ధ. పట్టుదల. వహిస్తే ఎన్ని జన్మలు కావాలి? అది సార్ తిరుపతి గారు. సార్ థ్యాంక్ యూ సార్. ఈరోజు నా వల్ల క్లాసే వచ్చింది సార్ ఇంకా. ఏం చెప్తాం సార్ అత్తమానం. సార్ ఉమ్. ఎవడో అంట సైకిల్ గాలి కొట్టాడంట. ఫుల్గానే కొట్టాడు.